వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అత్యంత శుభకరుడైనటువంటి గురుగ్రహ మార్పు 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ వరకు ఉండబోతుంది. అలాగే రవిగ్రహ మార్పు, కుజగ్రహ మార్పు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి జీవితంలో ఎలాంటి మార్పు ఉండబోతుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించినట్లయితే ఈ వృషభ రాశి వారికి ఈ 17 అక్టోబర్ వరకు కూడా గురుడు ద్వితీయ స్థానంలో అత్యంత శుభకరుడుగా ఉన్నటువంటిది. కానీ అకస్మాత్తుగా ఈ 18 అక్టోబర్ నుంచి అతిచారముతో కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయడం వల్ల సాఫీగా సాగుతున్నటువంటి జీవితంలో ఒక్కసారి కుదుపులు అనేటువంటివి వస్తాయి. అంటే ఏం జరగబోతుంది? ప్రధానంగా ఈ గురుగ్రహ మార్పు కొంత ప్రత్యేకమైనటువంటి స్థితిగతులు మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి. ఏమా ప్రత్యేకమైనటువంటి స్థితిగతులు? ఈ యొక్క తృతీయ స్థానంలో ఉండేటువంటి గురుగ్రహము మీకు సాధారణంగా అశుభమైనటువంటి ఫలితాలని ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటి వరకు మనం అనుకున్నట్టుగా జరిగింది. అలాగే ఎన్ని కష్టాలున్నా ఆ కష్టాల నుంచి బయటపడే మార్గం మనకు కనబడింది. ఇప్పుడేంటి ఈ గురుగ్రహ మార్పు వల్ల లేనిపోని కష్టాలు వస్తాయా? ఎలా వస్తాయి? ఎలా దీని నుంచి బయటపడాలి అని వీక్షించేటువంటి ప్రేక్షకులుగా చాలామంది ఆలోచిస్తుంటారు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ గురుగ్రహ మార్పు, ఎందుకంటే గురువుకి అత్యంత శుభస్థానమైనటువంటి కర్కాటక రాశిలో మార్పు చెందుతున్నటువంటి కారణం చేత ముఖ్యంగా మీ జీవితంలో లాస్ అంటే నష్టములు కలిగించే వ్యక్తులు పరిచయం అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో పరిచయం అయ్యేటువంటి వ్యక్తులు భవిష్యత్తులో, ఎందుకనంటే వచ్చే సంవత్సరం మళ్ళీ మార్చి ఏప్రిల్ తర్వాత ఈ గురుగ్రహ మార్పు కర్కాటక రాశిలో ఉండబోతుంది. కాబట్టి ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తికి ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో పరిచయమైన వ్యక్తుల యొక్క ప్రభావం వలన ఆ వచ్చే సంవత్సరం తర్వాత ఆ వ్యక్తుల ద్వారా మీకు కొంత నష్టములు, కష్టములు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో పరిచయం అయ్యే వ్యక్తుల వలన జాగ్రత్తగా గమనించండి. మీకు బాగా నచ్చితేనే వారితో స్నేహము కానీ, వాళ్ళతో వ్యాపార లావాదేవీలు కానీ, ఇంకేదైనా కానీ చేయండి. ఇది గుర్తుపెట్టుకోండి. సోదర సోదరీమణుల మధ్య విభేదాలు కానీ, స్నేహితుల మధ్య విభేదాలు కానీ ఈ 18 అక్టోబర్ నుంచి 5 డిసెంబర్ మధ్యకాలంలో రావచ్చు.